హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక. ఈరోజు మనం ఫిబ్రవరి 27 ఫస్ట్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకి అడిగిన సైకాలజీ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధికారత్వ శైలి. సో మీరు పెంపక శైలి నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ టాపిక్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సంచితమైనది, వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. సో ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్ అనమాట. వికాసాన్ని ప్రాగుప్తీకరించగలము కానీ ఇక్కడ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేమని ఇవ్వడం జరిగింది. మనకి పెరుగుదల వికాసం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు. ఆ టాపిక్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనం చదవాల్సిన వాటిలో. నెక్స్ట్, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఈ దశలో శిశువు ప్రతిక్రియాజీవి, ఈ దశలో వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది, ఈ దశలో అమూర్త ఆలోచనలు కలుగుతాయి, ఈ దశలో అమూర్త ఆలోచనలు అనేవి ఇంద్రియ చాలక దశలో కలగవు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సంఘర్షణ. చొరవ, అపరాధం. ఆప్షన్ 2 కరెక్ట్ 1. మనకి ఎరిక్సన్ సాంఘిక సిద్ధాంతం నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఎరిక్సన్ సాంఘిక సిద్ధాంతం బాగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. స్పియర్మన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ 2 కరెక్ట్ 1 8. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ. ఆప్షన్ 3 కరెక్ట్ 1 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆన్సర్ వచ్చేసి 3 విభిన్న ఆలోచన. ఆప్షన్ 3 కరెక్ట్ 1. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 3 కరెక్ట్ 1 మూర్తిమత్వ శోధిక అనేది మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలా అని తరగతి గదిలో ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ పరిహార. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. క్రింది వాటిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. ఆప్షన్ 4 ఒకసారి చూడండి. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అని ఉంది. అభ్యసన ఒక ప్రక్రియ. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అభ్యసన లక్షణం కానిది ఆప్షన్ 4. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 కరెక్ట్ అనుకూల బదలాయింపు. ఎందుకంటే హిందీ సాంస్క్రిట్ చూడడానికి కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి అతనికి అనుకూలం అవుతుంది కదా నేర్చుకోవడానికి. సో అది అభ్యసన అనుకూల బదలాయింపు అనమాట. అభ్యసన బదలాయింపు రకాల నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేర్చుకోండి. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన అని అడుగుతున్నారు. దానికి ఫార్ములా ఏంటంటే మొత్తం ప్రయత్నాలు తర్వాత ప్రయత్నాలకు మధ్య భేదం వస్తుంది కదా, అంటే 20 - 13 7/, మొత్తం ప్రయత్నాలు అంటే 20 × 100 అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ 1. నెక్స్ట్, ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించింది ఎబ్బింగ్హాస్. నెక్స్ట్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 సహజ ఉద్దీపన అన్న నిర్నిబంధిత ఉద్దీపన అన్న ఒకటే. అంటే ఆహారం చూసి లాలజలం రావడం అనేది ఎటువంటి ఉద్దీపన? నిర్నిబంధిత లేదా సహజ ఉద్దీపన. ఆప్షన్ 3 కరెక్ట్. క్రింది వారిలో గెస్టాల్ట్ వాదులు కానివారు. ఆప్షన్ 4 స్కిన్నర్.
నెక్స్ట్ ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆప్షన్ 2 ప్రత్యక్షం, ప్రత్యక్షానికి సంబంధించినది. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆప్షన్ 1 కరెక్ట్, పఠనంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. ఆప్షన్ 4 కరెక్ట్, అనుకరణ. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానము. ఆప్షన్ 1 కరెక్ట్, పరిస్థితులను కల్పించడం అనేది మొదటి సోపానం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ప్రింటర్. ఆప్షన్ 4 కరెక్ట్. 1 కిలోబైట్ దీనికి సమానం. 1024 బైట్స్కు సమానం. సో ఆప్షన్ 2 కరెక్ట్. ఒకసారి చూడండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ బిట్స్ అని ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్లో, కానీ కిలోబైట్ అంటే 1024 బైట్స్కు సమానం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మాక్ విస్తరణ రూపం. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8 తరగతులు. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2030కి అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు. ఆప్షన్ 3 కరెక్ట్, 75% ఉండాలి. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అని అడిగారు. ఆప్షన్ 2 కరెక్ట్, అన్వేషణ పద్ధతి. మిగతావన్నీ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులే. మీకు ఈ సెషన్లో క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఆ టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.